హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై జస్విక్ వేణుగోపాల్ ఛానల్. గాడిద గుర్రం వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ స్టోరీ ఏంటంటే, రామయ్య అనే వ్యాపారి సరుకులను గాడిద మీద పెట్టుకొని తన గుర్రం ఎక్కి పొరుగు ఊరు వెళ్తున్నాడు. కొంతసేపటికి బరువు మోస్తున్న గాడిదకు ఆయాసం వచ్చి ఓ పావు బరువును మోయమని గుర్రాన్ని అడిగింది. గుర్రం, అది నా బాధ్యత కాదు, బరువులు మోయడానికి నువ్వు, సుఖంగా జీవించడానికి నేను. బరువులు మోయడానికి నువ్వు, సుఖంగా జీవించడానికి నేను అన్నది. బరువు మోయలేక గాడిద నడుము విరిగి కింద పడింది. వెంటనే వ్యాపారి గాడిదను అక్కడ వదిలి ఆ బరువు మొత్తాన్ని గుర్రంపై వేసి తను ఎక్కి ప్రయాణం సాగించాడు. ఆ కొంచెం బరువును ముందే మోస్తే నాకు ఈ గాడిద బరువు తప్పేది కాదు కదా అని గుర్రం మనసులో బాధపడింది. చూసారా మరి? నీతి ఏంటి? బరువు పంచుకుంటే బతుకు భారం తగ్గుతుంది. అది నీతి. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.